హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధ దమయంతి అన్న మాటల్ని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే దమయంతి గారు అన్నట్టుగా మా నాన్నవి ఆధారాలు అన్ని సాక్ష్యాలు విక్రమ్ సార్తో ఉన్నప్పుడు మళ్ళీ మా నాన్నని ఎందుకని విడిపించడం లేదు అంటే మా నాన్నని బయటికి తీసుకువస్తే మా అగ్రిమెంట్ పెళ్ళి ఇంకా క్యాన్సిల్ అయిపోతుందని, ఇంకా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతే తనకి ప్రాబ్లం అవుతుందనేసి ఆగిపోయారా? లేదు. అలా ఆగిపోతారా? లేదు. ఇంకా సాక్ష్యాలు ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకని మా నాన్నని బయటికి తీసుకురావడం లేదు? మా నాన్న కోసమే కదా నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకని నా దగ్గర నిజాన్ని దాచారు అని ఇంకా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే విక్రమ్ డ్యూటీ నుండి వస్తాడు. ఇంకా రాధా, కాస్త ఇంకా నాకు కాస్త హెడేక్గా ఉంది, కొంచెం కాఫీ తీసుకురావా అనేసి అంటే సరే అనేసి వెళ్ళి కాఫీ తీసుకొని వస్తుంది. కాఫీ తీసుకొని వచ్చాక ఇంకా విక్రమ్ తాగుతూ ఉంటాడు. రాధ ఆలోచిస్తూనే ఉంటుంది ఇంకా పదే పదే. ఇంకా విక్రమ్ రాధ వైపు చూస్తూ, ఏంటి తన ముఖం ఏంటి ఈరోజు చాలా డల్గా కనిపిస్తుంది, ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నట్టుగా ఉంది, ఏమై ఉంటుంది అనేసి రాధా రాధా అని పిలుస్తున్నా సరే ఇంకా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తను చేయి పట్టుకొని రాధా అనేసి గట్టిగా అరుస్తాడు. దాంతో చెప్పండి విక్రమ్ సార్, ఏం కావాలి అనేసి అంటే, లేదు నిన్ను ఇందాక నుండి చూస్తూ ఉన్నాను, ఏదో బాగా ఆలోచిస్తూ ఉన్నావు, దేని గురించి అనేసి అడుగుతూ విక్రమ్. దాంతో అది మిమ్మల్ని నేనే అడగాలని ఉన్నాను, అదేంటంటే మా నాన్నని ఎందుకని ఇంకా విడిపించడం లేదు అనేసి అడుగుతుంది రాధ. ఇంకా ఇన్ని రోజులు అవుతుంది కదా, ఎందుకని మా నాన్న బయటికి రావడం లేదు, ఎందుకు తీసుకురావడం లేదు అనేసి అడిగితే, సరైన సాక్ష్యాలు కావాలి కదా రాధ, అవి సాక్ష్యాలు ఉంటేనే కోర్టులో సబ్మిట్ చేయాలి, అప్పుడే నిర్దోషి అని మీ నాన్న బయటికి వస్తారు అనేసి అంటే, ఇంకా దొరకలేదా సార్ సాక్ష్యాలు అనేసి అడుగుతుంది. దాంతో ఇంకా లేదు రాధా, సాక్ష్యాలు అసలు ఇంకా లేదు, సాక్ష్యాలు దొరికితే ఎందుకని మీ నాన్నని ఇంకా ఇన్ని రోజులు నేను ఆపేస్తాను అనేసి అంటాడు విక్రమ్. దాంతో ఇంకా రాధకు చాలా కోపం వస్తుంది. నిజం చెప్పండి విక్రమ్ సార్ అనేసి అంటే, నిజం రాధా, నేను చెప్పేది నిజం, ఎందుకని అలా అడుగుతున్నావు, నేను నీతో ఎందుకు అబద్ధం చెప్తాను అనేసి అంటే, మీరు అబద్ధం చెప్తున్నారు అనేసి అంటుంది రాధ. ఒక్కసారిగా విక్రమ్ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు అనేసి అంటే, అవును నేను చెప్పేది నిజం, నేను మాట్లాడుతుంది నిజం, మీరు అబద్ధం మాట్లాడుతున్నారు, ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ సాక్ష్యాలు ఉన్నాయి, కానీ మా నాన్నని కావాలనే మీరు బయటికి తీసుకురావడం లేదు అనేసి అంటుంది రాధ. ఆ మాట విన్న విక్రమ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏం మాట్లాడుతున్నావు, ఏమంటున్నావు, నా దగ్గర సాక్ష్యాలు ఉండడం ఏంటి, నేను చెప్పేది నిజం అనేసి అంటాడు ఇంకా విక్రమ్. లేదు, మీ దగ్గర సాక్ష్యాలు పెట్టుకొని కూడా మీరు మా నాన్నని బయటికి తీసుకురావడం లేదు, ఎందుకంటే మా నాన్నని బయటికి తీసుకుని వస్తే ఇంకా నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాననేసి, ఇంకా అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతుందని, ఇంకా ఆ తర్వాత ఇంకా ప్రియతో మళ్ళీ మీ పెళ్ళి చేస్తారనేసి, మళ్ళీ మొదటికి వస్తుంది అని, ఇంకా మీరు కావాలని మా నాన్నని బయటికి తీసుకురావడం లేదనేసి నాకు అర్థమవుతుంది, సాక్ష్యాలు పెట్టుకొని కూడా మీరు బయటికి తీసుకురావడం లేదంటే ఇంకా ఇదే కదా కారణం అనేసి అంటుంది రాధ. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుసా, సాక్ష్యాలు ఉంటే నేను ఎందుకు బయటికి తీసుకురాలేను, అసలు మన అగ్రిమెంట్ పెళ్ళిని పక్కన పెట్టేసేయి, కానీ నువ్వు మీ నాన్న కోసం ఎంతలా పడుతున్నావో నాకు తెలియదా, తండ్రి కూతుర్ని దూరం చేసి నేను ఎందుకు అలా ఉంటాను అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. లేదు, మీరు కావాలని తేవడం లేదు అనేసి ఇంకా కోపంగా ఇంకా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా రాధ. అలా మాట్లాడుతూ ఉంటే దమయంతి ఇంకా ప్రియలు చూసి, సూపర్ చేసావు మమ్మీ, అసలు వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది, ఇంకా భావని రాధ అపార్థం చేసుకుంటుంది అనేసి అంటే, నిజం బేబీ, చూడు ఇప్పుడు వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉన్నారు, ఇంకా వాళ్ళు ఇంకా విడిపోవడం ఖాయం, ఖచ్చితంగా సీనయ్య వల్ల వాళ్ళిద్దరూ దూరం అవుతారు, ఇంకా మనల్ని ఇంకా మన మీద ఛాలెంజ్ చేస్తుందా, ఇంకా నిన్ను కొడుతుందా ఆ రాధ, ఎక్కడి నుండి వచ్చింది, నా రాజకీయాన్ని ఉపయోగించి ఇప్పుడు చూడు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టాను, త్వరలోనే ఆ రాధ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది, ఇంకా చూస్తూ ఉండు అనేసి అంటే, సూపర్ మమ్మీ, నువ్వు చేసింది సూపర్ అనేసి ప్రియ అంటుంది. ఇంకా రాధ మాత్రం, మీ దగ్గర సాక్ష్యాలు పెట్టుకొని కూడా
కూడా మా నాన్నని ఏడిపించడం లేదు అనేసి అంటే, ఏంటి ఎన్నిసార్లు చెప్తున్నా సరే పదే పదే అదే మాట మాట్లాడతావు, నా దగ్గర సాక్ష్యాలు లేవు రాదా, చెప్తూ ఉంటే నువ్వు వినిపించుకోవడం లేదు అంటే నేను వినను అంటే, సరే నువ్వు ఇప్పుడు నేను ఎంత చెప్పినా సరే ఇంకా నువ్వు వినే పరిస్థితుల్లో లేవు, నువ్వు నమ్మింది నిజం అనుకుంటున్నావు, కానీ త్వరలోనే మీ నాన్నని నేను బయటికి తీసుకొస్తాననేసి నీకు మాట ఇచ్చాను అనేసి అంటాడు విక్రమ్. అందుకే మీరు నాకు మాట ఇచ్చారు కాబట్టి 1 ఇయర్ అగ్రిమెంట్ అన్నారు, 1 ఇయర్ వరకు వెయిట్ చేస్తాను, అప్పటి వరకు ఆ లోపు మా నాన్నని ఒకవేళ విడిపించలేదనుకో అస్సలు మిమ్మల్ని వదిలిపెట్టను నేను అనేసి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. దాంతో ఇంకా విక్రమ్ ఎవరు చెప్పి ఉంటారు రాధకి ఎందుకని ఇన్ని రోజులు లేనిది డౌట్ నా మీద ఎందుకు డౌట్ వచ్చింది, ఇదంతా ఎవరు చేసి ఉంటారు, రాధని ఎవరో కావాలని రెచ్చగొట్టారు అంటే దమయంతి అత్తయ్య, ఇంకా మా ఇంట్లో ఉన్నది చిచ్చులు పెట్టేది దమయంతి అత్తయ్య, మేము ఇలా గొడవ పడాలనేసే తను ఒక్కతే ఆలోచిస్తూ ఉంటుంది. దమయంతి అయితే తనకి ఇలాంటి ఆలోచనలు వచ్చేలాగా ఇంకా చేసి ఉంటుంది అనేసి ఇంకా విక్రమ్ ఆలోచిస్తాడు. ఇంకా చాలా కోపంగా వెళ్ళిన రాధ ఇంకా వంట చేస్తూ ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన సునంద, ఏంటమ్మా ఏమైంది, ఎందుకని అంత కోపంగా కనిపిస్తున్నావు అనేసి అంటే, ఏమీ లేదత్తయ్య బాగానే ఉన్నాను అనేసి అంటే, లేదమ్మా ఇంకా నీ ముఖం ఎప్పుడు కలకలలాడుతూ ఉండేది, ఈరోజు ఎందుకో డల్గా ఉంది, దేని గురించో బాగా ఆలోచిస్తూ ఉన్నావు అంటే మీ నాన్న కోసమేనా, మీ నాన్న గురించేనా అనేసి అడుగుతుంది సునంద. అవునత్తయ్య మీరు బాగా అర్థం చేసుకుంటారు అనేసి తనని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. దాంతో పిచ్చి పిల్ల, మీ నాన్న త్వరగా వచ్చేస్తారులే, ఎందుకని అంత బాధపడుతున్నావు, మన విక్కీ ఉన్నాడు కదా మీ నాన్నను బయటికి తీసుకువస్తాడు, అంతలా బాధపడకు, త్వరలోనే మీ నాన్న వస్తారు, మీ నాన్న మీ అమ్మ ఇంకా నువ్వు అందరు సంతోషంగా ఉంటారు, చూస్తూ ఉండు అనేసి అంటే, నువ్వు చెప్పినట్టు జరిగితే చాలా సంతోషపడతాను అత్తయ్య, ఇంకా మా నాన్న అంటే నాకు ఇష్టం, ఇష్టం కాదు ప్రాణం అనేసి ఇంకా రాధ అంటుంది. అదే ఎవరికి ఉండదు ప్రాణం, తండ్రి కూతుర్ల బంధం అలాంటిది, నేను కూడా మా నాన్నతో నీలాగే చాలా ప్రేమగా ప్రాణంగా ఉండేదాన్ని అనేసి ఇంకా సునంద కూడా అంటుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.